అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు విద్యకి ఎంత దూరం అవుతున్నాయో అర్థమవుతోంది. మరి విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమవుతుందా లేదా? ఎంతసేపు కూడా మా పిల్లలు బాగా చదవాలి అని మీరు పరుగులు పెడుతున్నారు. మీ రెక్కల కష్టాన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు దోచుకుంటున్నాయి. ఇక్కడ మీరు కొద్దిగా ఆగి ఆలోచించాలి. ప్రైవేట్ స్కూళ్ళలో చదివినా, కార్పొరేట్ స్కూల్‌లో చదివినా, గవర్నమెంట్ స్కూల్‌లో చదివినా కూడా అదే సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎందుకు ఆలోచించడం లేదు? 10థ్ క్లాస్ వరకు ఏ స్కూల్‌లో చదివినా ఒకటే. ఇంటర్మీడియేట్ కూడా అంతే. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు వెచ్చించాలి? కేవలం ఐటీ ఫౌండేషన్ అని అక్కడ ఏం చెప్తున్నారు? ఆలోచిస్తున్నారా? మా వాడికి సీట్ రావాలంటారు. ఇన్ని లక్షలు దండగ కట్టి బడుగు బలహీన వర్గాల వారి రక్తాన్ని జలగలా పీలుస్తున్నటువంటి ఈ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు, కాలేజీలు, స్కూళ్ళు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా, గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు వసూలు చేయకుండా, ఎగ్జాంపుల్ మోహన్ బాబు కాలేజ్ యూనిఫామ్ పేరు మీద రూ. 13,000 వసూలు చేస్తూ, దాంట్లో 3 టీ షర్ట్లు, ఒక ప్యాంటు, ఒక గొడుగు, ఒక వాటర్ బాటిల్, ఒక జత బూట్లు, ఒక సాక్స్‌లు ఒక జత, వీటికి రూ. 13,000 వసూలు చేస్తున్నారు. అవి రూ. 13,000 కాస్ట్ అవుతాయా మోహన్ బాబు గారు? మంచు మోహన్ బాబు గారు, ప్రజలను ఏదో నువ్వు ప్రజాసేవకుడు లెవెల్‌లో బిల్డప్ ఇస్తుంటావు. నీ నీచ రాజకీయ చరిత్రకు ముగింపు పలకబోయే టైం కూడా దగ్గరయ్యింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఖచ్చితంగా నీపైన తగు చర్యలు తీసుకుంటుందని కూడా మేము ఘంటాపథంగా చెప్తున్నాను. పిల్లల దగ్గర విద్య పేరు చెప్పి ఇంత నీచంగా వేల లక్షలు, కోట్లు దంజుకుంటున్నటువంటి ఈ మోహన్ బాబు కాలేజీని గుర్తింపు రద్దు చేసి, బడుగు బలహీన వర్గాల వారికి విద్యను దూరం చేస్తున్నటువంటి ఇలాంటి కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలను, స్కూళ్ళను గుర్తింపు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము ప్రతిసారి మొత్తుకుంటూనే ఉన్నాం. ప్రతి స్కూలు, కార్పొరేట్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ ఫీజుల నియంత్రణ బోర్డులు వేయండి. 1 క్లాస్ నుండి 5వ క్లాస్ వరకు, 5వ క్లాస్ నుండి 7వ క్లాస్ వరకు, 7వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు, 10వ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకు మీ రేట్లు వేయండి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చదువుతారు, లేదంటే పక్కకి వెళ్ళిపోతారు. స్కూల్ పెట్టిన ఒక 5 సంవత్సరాలనే బిల్డింగులు కొంటున్నారు. అలాగే కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. లక్షల కోట్లు తినేస్తున్నారు ప్రజాధనాన్ని. మళ్ళీ ప్రైవేట్ సంస్థల నుండి వచ్చినటువంటి అప్లికేషన్లు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాలు, వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ మీరైతే అనుభవిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు. మేము ధర్నాలు నిర్వహించాం. డీఓ గారు కానీ, అధికారులు కానీ ఎలాంటి చలనము లేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. రేపు రాబోయేది ప్రజా ఉద్యమం. రేపు మార్చి తర్వాత చేస్తాం. నిరాహార దీక్ష చేస్తాం. ఆమరణ నిరాహార దీక్ష. ఖచ్చితంగా మధ్యతరగతి పేదల కోసం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళను, కాలేజీలను నియంత్రించాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నాం అని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమంలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు కోసమే, రేపటి తరాల కోసమే మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో మీరు ఖచ్చితంగా పాల్గొనాలి. లేకపోతే మీరు ప్రజా ద్రోహులు అవుతారని కూడా హెచ్చరిస్తున్నాను. అంతేకాదు, చిన్న చిన్న వ్యాపారస్తులు, బుక్ స్టాల్లు, బూట్లు, సాక్సులు, షూ మార్ట్లు వీరందరూ కూడా ఖచ్చితంగా
మద్దతు పలకాలి. అలాగే యూనిఫామ్స్, బట్టల షాపు వారు, మీ అందరికీ గుడ్డల షాపు వారికి, మెట్ల షాపు వారికి, షూ మార్ట్ వారికి, బుక్ స్టాల్ వారికి, వీళ్ళందరికీ దోపిడీ మీ అందరిని మభ్యపెట్టి మీ అందరి వ్యాపారాన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళు దోపిడీ చేస్తున్నాయి. మరి దీనిపైన మీరెందుకు మాట్లాడటం లేదు అని బుక్ స్టాల్ల వారిని, షూ మార్ట్ల వారిని, యూనిఫామ్స్ అమ్మేవారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీ ధనాన్ని పక్కదారిలో కొల్లగొట్టుకుంటున్నటువంటి వాళ్ళను మీరెందుకు ఆపలేకపోతున్నారు? ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో బుక్కులు కానీ, యూనిఫామ్లు కానీ, బూట్లు కానీ, సాక్సులు కానీ అమ్మకూడదు అని మీకు కూడా తెలీదా? ఇక కూడా మీరు గనక ఇలాగే ఉంటే చరిత్రహీనులు అవుతారని కూడా మీరు తెలియజేస్తున్నా. మీరు కూడా షాపులు ఎత్తేసి ఎక్కడో చోట కూలి పనులకు వెళ్ళాలి, మీ షాపులు వదిలేసి. ఎందుకంటే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు మీ వ్యాపారాలు కూడా వాళ్ళ స్కూళ్ళల్లో, కాలేజీలో చేసుకున్నప్పుడు మీరు బాడిగలు కట్టి ఎందుకు ఉండాలి? ఇక్కడ ఎత్తేసి మీరు కూడా ఏదైనా కూలి పనికి వెళ్ళండి. కనుక ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ బోర్డు వేయాలి. అలాగే బుక్స్, యూనిఫామ్లు, షూషు ఇవి యూనిఫామ్స్ కానీ వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు. మీకు పర్మిషన్ ఇచ్చింది ఓన్లీ విద్య చెప్పేదానికోసమే. మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యాపారాలు ఎందుకు చేస్తారు? కనుక ఇవి కానీ నియంత్రణలోకి తీసుకురాకపోతే మేము ప్రజా ఉద్యమం చేపడతాం. విద్యార్థుల కోసం మా ప్రాణ త్యాగాలు కూడా వెనుకాడబోమని తెలియజేస్తున్నాం. అలాగే ఒక చిన్న విషయం చెప్తాను. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం చదివి డిగ్రీలు, పట్టాలు చేతబట్టుకుని బయటకు వస్తే ఉద్యోగాలు లేవు. మరి అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిన అదే గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా అదే విద్యనే ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చెప్పే టీచర్లకు కానీ, లెక్చరర్లకు కానీ ఎంతో అనుభవం ఉంటుంది. వీళ్ళు పట్టాలు పట్టుకొని మాస్టర్ డిగ్రీలు చేసి వచ్చింటారు, డిఎస్సి రాసి. అలాంటి వారి చేత మీరు చదివిస్తే మీ పిల్లవాడికి మంచి జ్ఞానవంతులు అవుతారు. ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ తెలియచేస్తేనే అతన్ని టీచర్ అంటారు. మిమ్మల్ని చదివిందే చదివించి బట్టి కొట్టిస్తే వారిని ఏమంటారో మీరే ఆలోచించండి. డిగ్రీలు ఫెయిల్ అయిన వారిని, బీటెక్లు ఫెయిల్ అయిన వారిని తీసుకొచ్చి టీచింగ్ పెడతారు. ఎందుకంటే వాళ్ళకు జీతాలు తక్కువ ఇవ్వచ్చని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు. మరి అలాంటి వారి దగ్గర మీ అబ్బాయిని చదివించడం, అమ్మాయిని చదివించడం ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచించండి. ఎవరైనా సరే టీచింగ్ చేయాలి, లెక్చరర్గా కొనసాగాలి, టీచర్గా కొనసాగాలి అంటే వాళ్ళకు కొన్ని విద్యార్హతలు ఉంటాయి. ఆ విద్యార్హతలను బట్టి వాళ్ళు స్కూళ్ళల్లో పనిచేయాలి. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది దీన్ని ఒక జీవో పాస్ చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకొని అక్కడ విద్యార్థులకు నాణ్యమైన చదువు లేకుండా కేవలం ఫీజుల కోసము, మీ దోపిడీ కోసము, మీ లాభాల కోసము, మీ ఆస్తుల కోసము మధ్యతరగతి వారిని, విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేయొద్దని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. దీనిపైన ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని విద్యా హక్కు చట్టాన్ని కూడా అమలు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.